విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, చాలా మందికి పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు మంచి సంబంధం చివరి దాకా ఆల్మోస్ట్ అయిపోతుంది అన్నప్పుడు క్యాన్సిల్ అయిపోవడం జరుగుతుంది. ఇంకొంతమందికి అయితే ఎంత ప్రయత్నించినా వాళ్ళకి నచ్చిన సంబంధం కూడా రాదు. పెళ్లి విషయంలో ఎందుకు ఇలాంటి ఇబ్బందులు జరుగుతాయి? జాతక రీతి ఏదైనా ప్రాబ్లం ఉంటుందా, లేకపోతే ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి? ఎవరికి అయినా నచ్చిన సంబంధం చక్కగా పెళ్లి అవ్వాలంటే ఏం చేయమంటారు? తప్పకుండా అమ్మా, జాతక విషయంలో తప్పకుండా సంబంధం అనేటువంటిది ఉంటుంది, ఉండదు అనేటువంటిది ఉండదు. 100% కూడా జాతకానికి ముడిపడే ఉంటుంది ఏదైనా. కనుక ఇక్కడ కేవలము ఒక 108 సార్లు 47 రోజులు కూడా ఒక కొన్ని మంత్రాలు ఉంటాయి. అవి చదువుకోవడం ద్వారా తప్పకుండా కూడా ఒక పాజిటివిటీతో వివాహం అనేటువంటిది సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా ఎంతోమందికి కూడా మన వద్ద వచ్చినటువంటి క్లయింట్స్కు ఇవ్వడము, వారికి వివాహాలు సెటిల్ అవ్వడము, చక్కగా స్వీట్ బాక్స్తో రావడమే జరుగుతున్నది. ఖచ్చితంగా కూడా నమ్మకం, ఏదన్నా నమ్మకంగా చేసుకోవాలి అంతే. ఇక్కడ జాతకరీత్యా సప్తమ భావం కానీ, అష్టమ భావం కానీ, లేదా 12వ భావం కానీ, ద్వాదశ భావం, పంచమ భావాలు, ఈ భావాలకు సంబంధించినటువంటి అధిపతులు 6వ స్థానంతో కానీ, లేదా 8వ స్థానంలో కానీ, లేదా 12వ భావంలో కానీ, ఈ 6, 8కి సంబంధించినటువంటి అధిపతులు 5లోనో 12లోనో ఉన్న, ఇలా కొన్ని అధిపతులకు సంబంధించి కొంత కలిసి ఉన్నట్టయితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటవి. 5వ స్థానానికి సంబంధించి సంతాన భావం, ఈ భావము కొంత ఇబ్బందికరంగా ఉంటే సంతానం ఆలస్యం ఉంది కనుక వివాహమే ఆలస్యం అవుతుంది ఇక్కడ. కనుక ఇలాంటి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. ఎవరో అంటూ ఉంటారు కుజదోషాలని, కాలసర్పదోషాలని. ఇవి కుజదోషం అనగానే కుజదోషం అయిపోదు, కాలసర్పదోషం అనగానే కాలసర్ప దోషం అయిపోదు. ఇక్కడ నవాంశ అని ఒకటి ఉంటుంది, అదేవిధంగా జన్మలగ్నము అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఇక్కడ జన్మలగ్నంలో ఉదాహరణకు ఒక గొప్ప యాక్టర్ది జన్మలగ్నంలో గురువు ఉచ్చ పొందింది, తులాలగ్నంలో శనైశ్వరుడు ఉచ్చ పొందాడు. మరి నవాంశ వచ్చేటువంటి సందర్భానికి గురువు నీచబడి ఉంది, శని కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది. బట్ ఈ గురువు దశలో తనకు విపరీతమైనటువంటి డబ్బు కలిసి వచ్చింది జాతకరీత్యా. కనుక అవి ఉండే స్థానాలు ఉండేటువంటి పరిస్థితులను బట్టి కూడా మనకు అర్థమైపోతుంది. కనుక కంగారు పడిపోవాల్సిన పని లేదు. ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయంతో ఎప్పుడు జరుగుతుంది, ఏమిటి, ఎట్లా అనేటువంటిది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక కొందరికి కొన్ని దోషాల నిమిత్తము ఆఫ్టర్ ఏ వయసులో జరగాలి అనేటువంటిది, వివాహానికి ఏ వయసులో జరగాలి అనేటువంటిది కూడా మనకు అర్థమవుతుంది. 28 లేదా 34 ఇట్లా ఉండేటువంటి. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ మనకు కొన్ని మంత్రాలు అయితే చెప్పడం జరుగుతుంది ఇక్కడ వీరికి. ఆ కొన్ని మంత్రాల్లో భాగంగా ఇవి ఎవరైతే ఖచ్చితంగా కూడా చేసుకుంటారో ఒక 108 పర్యాయాలు, అంటే 108 సార్లు రోజు చదువుకున్న తర్వాతనే ఇంటి నుండి బయటికి వెళ్ళాలి. ఎందుకంటే పెళ్లి చేసుకోవాలనుకున్నా, మంచి ఉద్యోగం ఉన్నా కూడా పెళ్లి గడియలు మనకు వెనక్కి వెళ్ళిపోతుంటాయి. కొందరికి మంచి జాబ్ ఉన్నా, లేదా ఇల్లు లేదనో, లేదా ఉద్యోగం లేదనో, ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. కనుక పెళ్లి చేసుకోవాలనుకునేటువంటి వారికి వచ్చిన సంబంధాలు వెనక్కి వెళ్ళకుండా ఖచ్చితంగా ఏదైనా ఒకటి సెటిల్ కావాలనుకునేటువంటి వారికి ఇక్కడ శివపార్వతులకు సంబంధించినటువంటి మంత్రాన్ని చెప్తున్నాను, శ్రద్ధగా విని ఇది మీరు చదవాలి, చదువుకోండి. ఇన్నరా? శివపార్వతుల మంత్రం ఇది. ఓం హ్రీం యోగిని యోగిని యోగేశ్వరి యోగా భయంకరీ సకల స్థవర జంగమస్యముఖ
హృదయం మమ వాసం ఆకర్ష ఆకర్షయ నమః. ఇది ఎంతో పవర్ఫుల్ శక్తి గల మంత్రం ఇది. Hmm. ఇది మంత్రాన్ని పఠించడం వలన కళ్యాణ గడియలు దగ్గర పడతాయి, తొందరగా వివాహం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. దీంతో పాటుగా త్వరగా పెళ్ళి అవ్వడమే కాకుండా వివాహం అయినటువంటి వారికి కూడా భార్యాభర్తలలో కొంత అన్యోన్యత ఉన్నా కూడా ఇది చదవడం వల్ల ప్రశాంతత, సంతోషంగా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉన్నాయి. భక్తితో శ్రద్ధతో 108 సార్లు కూడా ఈ మంత్రాన్ని తప్పకుండా కూడా జపించాలి 47 రోజులు. ఇక మరొకటి ఏమిటి అంటే ఇది కూడా చదువుకోవచ్చును. మాకు ఇది కొంత గొట్టుంది అనుకునేటువంటి వారు, కష్టంగా ఉంది అనుకునేటువంటి వారు ఇది ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియ భామిని వివాహం భాగ్యం ఆరోగ్యం శీఘ్ర లాభం చ దేహి మే. ఇది 108 సార్లు 41 రోజులు చదువుకోవాలి ఖచ్చితంగా కూడా. దీనివల్ల కూడా వివాహం తొందరగా అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక గణపతికి సంబంధించింది కానీ లేదా కాత్యాయని అమ్మవారికి సంబంధించింది కూడా చెప్తున్నాను వినండి. ఎవరికి ఏది ఈజీగా అనిపిస్తుందో అది తీసుకోండి. ఉమా శ్రీ గణేశామ విఘ్నేశామ వివాహార్థితాయే నమః. ఉమా శ్రీ గణేశామ విఘ్నేశామ వివాహార్థితాయే నమః. ఉమా శ్రీ గణేశామ విఘ్నేశామ వివాహార్థితాయే నమః. కాత్యాయని మహామాయే మహాయోగీధనేశ్వరి. కాత్యాయని మహామాయే మహాయోగిన్యదీశ్వరి నందగోపసుతాం దేవి సుతం మే కురుతే నమః. కాత్యాయని మహామాయే మహాయోగినదీశ్వరి నందగోపసుతం దేవి పతిం మే కురుతే నమః. ఇది అయినా పర్వాలేదు. ఈ మూడు 4 కూడా ఎవరైనా కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని జీవితంలోకి తీసుకురావడానికి కాత్యాయని మంత్రం బాగా ఉపయోగపడుతుందని మనకు శాస్త్రంలో చెప్పబడుతున్నది కనుక 108 సార్లు 47 రోజులు 41 నుండి 47 రోజులు ఎవరైతే చేసుకుంటారో వారికి చక్కగా కూడా శివపార్వతులు ఏ విధంగానైతే ఉన్నారో, ఈశ్వరునికి పార్వతీ అమ్మవారు ఎట్లా దొరికిందో, పార్వతికి మన భోలాశంకరుడు ఏ విధంగానైతే లభించాడో అంతటి ప్రేమ ఆప్యాయలతో ఉండేటువంటి చక్కటి భార్య కావచ్చును, భర్త కావచ్చును, మీకు ఎవరు కావాలంటే వారు ఈ మంత్రాన్ని అనుకుంటూ మీ యొక్క గోత్రము, మీ యొక్క రాశి, మీ యొక్క నక్షత్రము, మీ పేరు అన్నీ కూడా చెప్పుకొని మమ క్షిప్రమేవ వివాహ పాణిగ్రహణ అధికార యోగ్యత ఫలసిద్ధ్యర్థం యథాశక్తి జపే వినియోగ అని తూర్పు సైడ్గా కూర్చొని ఈ మంత్రాన్ని చదువుకొని మీరు మీ పనులకు వెళ్ళిపోండి. తప్పకుండా వివాహం జరుగుతుంది. అద్భుతంగా చెప్పారు గురుగారు. వాళ్ళకి మంత్రము చెప్పారు, ఎలా చదువుకోవాలో కూడా చెప్పారు. అలాగే ఫస్ట్ మీరు చెప్పినట్టుగా ఏ వయసులో ఏ యోగం ఉందో దాన్ని బట్టి కూడా వివాహం అనేది కుదురుతుంది. నమస్తే మహాదేవ్.